నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. మన దేశంలో బంగారాన్ని కేవలం ఒక ఆభరణంగానే కాకుండా ఒక సెంటిమెంట్గా, శుభకార్యాలకు కలిసొచ్చే వస్తువుగా భావిస్తారు. అంతేకాకుండా ప్రస్తుతం ఇదొక సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా కూడా మారిపోయింది. ప్రధాని మోదీ ఇటీవల హైదరాబాద్ సభలో మాట్లాడుతూ ఏడాది పాటు బంగారాన్ని కొనడం ఆపేయాలని కోరడంతో పాటు బంగారంపై సుంకాలను పెంచడం వంటి నిర్ణయాలతో మన దేశంలో బంగారంపై కొనుగోళ్లు చాలా వరకు తగ్గనున్నాయి. మరి భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచ దేశాలపై ఎంత మేర ప్రభావం చూపిస్తుంది, మన దేశంలో ఎవరికి ఇబ్బంది కలగనుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ తన బంగారం అవసరాల కోసం దాదాపు 90% దిగుమతులపైన ఆధారపడుతుంది. ఏటా సుమారు 60 నుండి 70 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు 6.7 లక్షల కోట్ల రూపాయల విదేశీ ధనాన్ని ఒక్క బంగారం దిగుమతి కోసమే వెచ్చిస్తోంది. ప్రధాని పిలుపు మేరకు కొనుగోళ్లు ఆగిపోతే ఆ భారీ మొత్తం ఆదా అయ్యి ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు పెరుగుతాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత బలపడి దేశ ఎకనామీకి పెద్ద ఊరట లభిస్తుంది. అంతర్జాతీయంగా చూస్తే ప్రపంచ గోల్డ్ డిమాండ్లో భారత్ వాటా దాదాపు 20 నుండి 25%గా ఉంది. భారత్ వంటి పెద్ద మార్కెట్ ఒక్కసారిగా కొనుగోళ్లు నిలిపివేస్తే గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ పడిపోయి బంగారం ధరలు కుప్పకూలే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భారత్కు ఎక్కువగా బంగారాన్ని ఎగుమతి చేసే స్విట్జర్లాండ్ ఎకనామీపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. గోల్డ్ ట్రేడింగ్ హబ్గా ఉన్న దుబాయ్తో పాటు మైనింగ్ ఎక్కువగా జరిగే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా తీవ్ర సంక్షోభంలో ఉండే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం వల్ల దేశీయంగా కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. భారత్లో రత్నాలు, ఆభరణాల రంగంపై దాదాపు 1 కోటి మందికి పైగా కార్మికులు, కళాకారులు ఆధారపడి జీవిస్తున్నారు. ఏడాది పాటు అమ్మకాలు లేకపోతే వారి ఉపాధి దెబ్బతిని కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఇక మరోవైపు అధికారికంగా దిగుమతులు తగ్గినా దొడ్డిదారిన గోల్డ్ స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా భారతీయులు బంగారం కొనడం ఆపేస్తే అది ప్రపంచ మార్కెట్ గమనాన్ని మార్చేసే అంశమని స్పష్టమవుతోంది.